హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని సుధాకర్ మాట్లాడుతున్నాను. ఈరోజు స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తానండి. అది కూడా రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా ఈజీగా ఇంట్లోనే మటన్ దమ్ బిర్యానీ ఎలా వండేసుకోవచ్చు ఈ కనుమ సందర్భంగా మీ అందరికీ చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను. అది చక్కగా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నాను. అరకిలో మటన్ అన్నమాట, పెద్ద పీసెస్ కింద కట్ చేయించుకోండి. అలాగే దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. ఇప్పుడు 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. ఇంకా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే పుదీనా, ఒక కట్ట పుదీనా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా 2 వేసేసాను. ఇప్పుడు ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయని ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కదా, ఫ్రైడ్ ఆనియన్, అవి కూడా వేసాను. అలాగే పసుపు, ఈ ముక్కలకి సరిపడాగా పసుపు, ఇంకా ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఆ పీసెస్కి సరిపడాగా సాల్ట్ వేసాను, 2 స్పూన్స్ సాల్ట్. అలాగే కారం ఇంకా ఎక్కువ కావాలన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఒక 2 స్పూన్స్ వేసాను. ఇంకా ధనియాల పొడి, ఇంకా గరం మసాలా, మనం గసగసాలు, చెక్క, లవంగాలు అవన్నీ మసాలా చేసి పెట్టుకుంటాం కదా, ధనియాలు వేసి ఆ గరం మసాలా కూడా యాడ్ చేశాను. అలాగే పులావాకు, చెక్క, లవంగాలు, పులావాకు, ఇంకా చెక్క, లవంగాలు వేస్తున్నాను. ఇప్పుడు పెరుగండి, 1 కప్పు పెరిగేసాను. పులావాకు, చెక్క, లవంగాల తర్వాత 1 కప్పు పెరిగేసేసాను. పెరుగు కరెక్ట్గా ముక్కలకి సరిపడాక చక్కగా ఎక్కువే వేసుకోండి. మొత్తం మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు చేత్తో అవన్నీ ముక్కలకి పట్టేటట్టు, ఈ మసాలాలు, ఈ పెరుగు అవన్నీ పట్టేటట్టు చేత్తో మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోండి. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా ముక్కలు చక్కగా ఉడుకుతాయండి. చూస్తున్నారు కదా, ఇలా చేత్తో మొత్తం మిక్స్ చేసేసుకోండి. హాఫ్ కేజీ చికెన్లో ఫ్రై చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీర, పుదీనా, ఇంకా గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లిపాయ పేస్టు, ఉప్పు, పసుపు, కారం, ఇంకా పులావాకు, చెక్క, లవంగాలు, గరం మసాలా, పెరుగు అన్నీ వేసి మిక్స్ చేసేస్తాం. అలాగే ఇప్పుడు ఒక అరచెక్క నిమ్మకాయ పిండుతున్నాను. మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుందాం. కప్పు పెరిగేసాను. అలాగే ఇప్పుడు నిమ్మకాయ చెక్క పిండాను. మొత్తం ఇది కూడా పిండినాక మళ్ళీ ఒకసారి చేత్తో కలిపేసుకుందాము. చూసారా, అంతా ఇలా కలిసిపోయింది. ఇలా కలిపేసుకున్న దాంట్లో ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్, నెయ్యి వేస్తా నేను. చూస్తున్నారు కదా, అంతా మిక్స్ చేసేసుకున్నాక ఇలా ఆయిల్ వేసాను 3 టేబుల్ స్పూన్స్. అలాగే కొంచెం నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేయటం మూలంగా మనకి బిర్యానీ మంచి రుచి వస్తుందండి. అందుకు నెయ్యి కూడా వేసాను. ఆయిల్, నెయ్యి వేసి మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఒక నైట్ అంతా ఉంచారంటే బాగా టేస్ట్ వస్తుందండి. ముక్కలు చక్కగా ఉడికిపోతాయి. నైట్ అంతా కుదరలేని వాళ్ళు ఒక మినిమం 4 గంటలైనా ఉండాలి. చక్కగా దీని మీద మూత పెట్టేసి అంతా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి నైట్ అంతా నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నైట్ అంతా కుదరలేని వాళ్ళు ఒక 3-4 అవర్స్ మిక్స్ చేసినాక పక్కన పెట్టేసుకోండి. తర్వాత దాన్ని ఒక మందపాటి గిన్నెలోకి మార్చేసుకున్నాను. ఇప్పుడు అలాగే స్టవ్ మీద వాటర్ పెట్టాను, 2 గ్లాసులు వాటర్, ఎందుకంటే కప్పు బాస్మతి రైస్ తీసుకున్నా. అలాగే ఇప్పుడు ఆ వాటర్లో ఇలా పులావ్ దినుసులన్నీ వేస్తున్నాను. పులావాకు, షాజీరా, చెక్క, లవంగాలు అవన్నీ వేసేసాను. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ పెట్టాను. 1 కప్పు బాస్మతి రైస్కి 2 గ్లాసులు వాటర్ పెట్టా స్టవ్ మీద. దాంట్లో గరం మసాలా దినుసులన్నీ వేసాను. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఇంకా పచ్చిమిరపకాయలు, సాల్ట్ వేసాను. ఇవన్నీ చక్కగా కుతకుతలాడాలండి. హైలో పెట్టుకోండి. ఈ వాటర్ అంతా చక్కగా ఇలా మరగాలి. చూస్తున్నారు కదా, ఇలా మరిగినాక మనం 1 గంట ముందు నానపెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ అంతా తీసేసి ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. బాస్మతి రైస్ మీరు ముందే ఒక ½ అన్ అవర్ కానీ లేకపోతే 1 అవర్ కానీ నానపెట్టేసుకోండి. చక్కగా కుక్ అయిపోద్దప్పుడు. చూసారా, ఇలా హైలోనే కుక్ చేసుకోండి. ఒకసారి గట్టితో మిక్స్ చేసేసుకుందాం. మొత్తం మిక్స్ అయిపోయింది. ఇప్పుడు అది చక్కగా కుక్ అయిపోవాలండి. చూసారు కదా, ఇలా 80% కుక్ అయిన బియ్యాన్ని మొత్తం 80% ఉడికిపోయింది రైస్ అంతా. దాన్ని ఇందాక మనం ఒక మందపాటి గిన్నెలో మటన్ పీసెస్ అన్నీ వేసుకున్నాం కదా, ఆ మటన్ పీసెస్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దానిపైన ఇలా లేయర్ కింద రైస్ అంతా వేసేసుకోండి.
వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ మటన్ పీసెస్ మసాలాలు అన్నీ పట్టి చక్కగా ఉంటాయండి. 4 hours పక్కన పెట్టుంచమన్నాను కదా ఫ్రిడ్జ్లో. ఇప్పుడు దానిపైన ఇలా 80% కుక్ చేసుకున్న రైస్ అంతా ఒక లేయర్ కింద వేసేస్తున్నాను. చూసారా, ఇలా చక్కగా విడిగా ఆ రైస్ అంతా దాని మీద వేసేసుకోవాలి మటన్ పీసెస్ మీద. ఈ వేడికి చక్కగా పీసెస్ అన్నీ కుక్ అయిపోతాయి అన్నమాట. ఇలా 80% కుక్ అయిన రైస్ మొత్తం వేస్తున్నాను ఎప్పుడు దాని మీద. చూస్తున్నారా, ఇలా లేయర్ కింద వేసుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్ అంతా మనకి కిందకు వచ్చేటట్టు ఇలా ఒక చిల్లులు గెరెట్ తీసుకుని ఆ రైస్ అంతా ఇలా మటన్ పీసెస్ మీద వేసేసుకోండి. చూస్తున్నారు కదా, నేను ఇలా సగం రైస్ వేసాను. ఇప్పుడు దీనిపైన ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, జీడిపప్పు వేస్తున్నాను. మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే జీడిపప్పు వేసాను. ఇంకా కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేస్తాను ఇప్పుడు. చూసారు కదా, ఫ్రై చేసుకున్న ఆనియన్ అలాగే జీడిపప్పు ఇంకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసేసాను ఈ రైస్ మీద. ఒక లేయర్ కింద ఇవన్నీ వేసానండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, రైస్ వేసినాక ఒక లేయర్ కింద ఫ్రై చేసుకున్న ఆనియన్స్, జీడిపప్పు, పుదీనా, కొత్తిమీర అంతా వేసేసేయండి. ఆ తర్వాత మిగిలిన రైస్ అంతా కూడా దీనిపైన ఒక లేయర్ కింద వేసేసుకుందాం. మిగిలిన రైస్ ఉంది కదా, ఆ రైస్ అంతా కూడా వేసేసుకోండి చక్కగా. మొత్తం ఒక చాటే కాకుండా చక్కగా ఒక లేయర్ లాగా విడివిడిగా వేసుకోండి రైస్ని. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపించినట్టు ఆ పైన కింద రైస్ వేసాము మటన్ పీసెస్ మీద. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసి మళ్ళీ మిగిలిన రైస్ అంతా కూడా దానిపైన వేసేస్తున్నాను. మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ అంతా మొత్తం పైన వేసేసాను ఇప్పుడు. చూసారు కదా, ఇలా రైస్ అంతా దాని మీద వేసేసినాక ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకుందాము దీన్ని. గిన్నెని ఇది మందపాటి గిన్నెలోనే చేసుకోండి చక్కగా. దమ్ బిర్యానీ మందపాటి గిన్నె ఉండాలి కంపల్సరీ. చూసారు కదా, ఈ స్టవ్ మీద పెట్టేసుకుని దీనిపైన జీడిపప్పు, ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను. ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే జీడిపప్పు వేసాను. అలాగే ఒక 1/2 స్పూను గరం మసాలా వేస్తున్నా. ఇంకా పుదీనా, కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇప్పుడు వీటి మీద. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టు మొత్తం రైస్ అంతా వేసేసాను. ఇప్పుడు దానిపైన గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా వేసా. అలాగే కుంకుమ పువ్వు, పాలల్లో కలిపి ఉంచుకున్న కుంకుమ పువ్వు వేసాను. ఇది మంచి కలర్ వస్తుందండి, స్కిప్ చేయకండి. అలాగే నెయ్యి వేస్తున్నా. మీరు నెయ్యి అంత ఎక్కువ వేస్తే అంత రుచి వస్తుందండి. మటన్ దమ్ బిర్యానీకి నెయ్యి ఎక్కువే పడుతుంది. ఇందాక నేను వేసాను నెయ్యి, మళ్ళీ ఇప్పుడు కూడా యాడ్ చేస్తున్నాను నెయ్యి. ఒక 1/2 కప్ దాకా వేసేసాను. చూస్తున్నారు కదా, కుంకుమ పువ్వు మిల్క్లో కలిపి ఉంచుకున్న కుంకుమ పువ్వు వాటర్ వేసేసాను. ఆ కుంకుమ పువ్వు పాలు ఉన్నాయి కదా, అవి వేసేసాక తర్వాత ఒక అర కప్పు వరకు నెయ్యి వేసేసాను. తర్వాత ఈ ఎడ్జెస్ అంతా ఇలా గోధుమ పిండి కానీ మైదా పిండితో కానీ మొత్తం ఇలా పెట్టేసుకోండి సైడ్ అంతా. అలాగే ఈ వాటర్ ఏంటంటే ఇందాక మనం కుక్ చేసుకున్న రైస్లోంచి తీసుకున్న వాటర్ని నేను ఒక 1/2 కప్ దాకా పోసాను మనకి మటన్ చక్కగా కుక్ అవ్వడానికి. చూస్తున్నారు కదా, మొత్తం ఎడ్జెస్ అంతా ఏదో ఒక పిండి మీ దగ్గర అవైలబుల్ ఉన్న పిండి, గోధుమ పిండి కానీ మైదా పిండితో కానీ ఇలా రౌండ్గా మొత్తం ఎడ్జెస్ అంతా కవర్ చేయండి. ఆ గిన్నె చివర అంచుల్లో చక్కగా ఆ పిండితో కవర్ చేసేయండి, ఎక్కడ ఆవిరిపోకుండా. అలాగే మూత పెట్టి ఆ మూత పైన ఉన్న హోల్కి కూడా నేను పిండి పెట్టేశాను, ఎక్కడ ఆవిరిపోకుండా మొత్తం దమ్ అయిపోవాలి. లోన మటన్ పీసెస్ చక్కగా ఉడికిపోతాయి, బయటికి ఆవిరిపోకుండా మొత్తం ఆ పిండితో కవర్ చేసేసాను టైట్గా. ఇప్పుడు ఆ పిండి పెడతాం మూలంగా టైట్గా ఉంటుంది అనమాట. చక్కగా మనకి సిమ్లో పెట్టి కుక్ చేసేసుకోండి. ఒక 1/2 అవర్ అలా వదిలేసారంటే ఒక 1/2 అవర్లో చక్కగా మొత్తం కుక్ అయిపోతుంది. సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి, అసలు హైలో పెట్టద్దు. రెడీ అయిపోయిందండి. ఒక 1/2 అవర్ తర్వాత స్టవ్ ఆపేసి వెంటనే తీమాకండి. ఇంకో 10 నిమిషాలు అలా వదిలేసి ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూసారు కదా, ఈ గిన్నె అంచుల్లో ఉన్న పిండి మొత్తం తీసేయండి. చక్కగా రెడీ అయిపోయింది మన మటన్ దమ్ బిర్యానీ, రెడీగా ఉంది. ఇంకా తినేయడమే. చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉందో. మనం పైన ఇందాక వేసిన కొత్తిమీర, పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు అన్నీ కనిపిస్తున్నాయి కదా. చక్కగా మొత్తం కెరెట్తో ఇలా మొత్తం కలిపేయకుండా ఒక సైడ్ నుంచి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. కిందంతా మటన్ పీసెస్ చక్కగా కుక్ అయిపోయినాయి అండి, ఉడికిపోయినాయి.
ఒక బౌల్లోకి తీసేసుకుని ఇంకా తినేయడమే అనమాట. మీరందరూ కూడా ఈ సంక్రాంతి సమయంలో కనుమ రోజు కానీ ముక్కనుమ రోజు కానీ మటన్ తెచ్చుకుని మటన్ దమ్ బిర్యానీ తయారు చేసేసుకుని వండేసుకుని తినేసేసి ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ఏ రెసిపీస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు. చూసారా బౌల్లోకి బిర్యానీ తీసేసాను. పీసెస్ కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయినాయండి. మనం మొత్తం అన్ని మసాలాలు మిక్స్ చేసి నానపెట్టి ఉంచాం కదా, నేను నైట్ అంతా నానపెట్టి ఉంచాను, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మీకు అలా కుదరపోతే ఒక 3-4 గంటలైనా అలా వదిలేయండి. ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేసారంటే చక్కగా అన్ని పీసెస్ తొందరగా ఉడికిపోతాయి, మెత్తగా అయిపోతాయి. చూసారా తర్వాత ఇలా ఆనియన్స్తో మనం సర్వ్ చేసి తినేయడమే. అలాగే చిల్డ్ రైతా మీకు ఇంత ముందు చూపించాను కదా, దీంట్లోకి రైతా ఆనియన్ అలాగే ఇంకా క్యారెట్ తురుము అవన్నీ వేసాము, కొత్తిమీర వేసాను. చిల్డ్ రైతాతో ఇక తినేసేసి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అలాగే నేను ఇంత ముందు పెట్టిన మిర్చికా సాలన్ కూడా దీంట్లో చాలా బాగుంటుందండి, బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. నేను మీకు నా ముందు వీడియోలో చూపించాను మిర్చికా సాలన్ అలాగే ఆనియన్ కా సాలన్, అవి కూడా బాగుంటాయండి. దీంట్లోకి రెడీ అయిపోయింది మన మటన్ దమ్ బిర్యానీ. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా నేను ఎలా చూపించానో సేమ్ యాస్టీస్గా మీరు కూడా అలాగే తయారు చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఫుల్ ఎంజాయ్ చేసేయండి. నెక్స్ట్ టైం ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.